కష్టకాలంలో 1 by 1 రావాలి కదా, ముందుకెళ్ళాలి కదా. ముందు స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో అదే మరి ఇండస్ట్రియలైజేషన్కి 2 నోట్స్ని క్లియర్ చేశారు. ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ 1 టోటల్గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ 1 కింద అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ 1ని క్లియర్ చేశారు. ఫేజ్ 1కి 30,436.95 కోట్లు కాస్ట్ అది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి 4,730,70,71,00,000ని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్ లో మొత్తం రిలీజ్ తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 yearsకే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ December 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 June 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ May 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ March 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇదొక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య. దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే
ఈ 4 స్టేట్లో, కేరళ తప్ప 4 స్టేట్స్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది. త్రాగునీరు కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో, ఒకప్పుడు కంబైన్డ్ రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు 2 నదులు ఉన్నాయి. గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది. ఇది సముద్రం లేకపోతా ఉంది. అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్టు ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా వెనుకబోయే పరిస్థితికి వచ్చింది. అది హిస్టారికల్గా మీరందరూ ఒకసారి చూస్తే, దీనికి ఎన్ని శాపాలు ఉండాలో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు. అప్పుడే ఇందిరాసాగర్ పేరు కూడా పెట్టారు. ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్టు కడితే ఎట్లుంటుందని చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది. అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి. అలాంటిది రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్ట్ లిటిగేషన్ పడి 2009 వరకు ఆ కాంట్రాక్టులు పనిచేసింటే అయిపోయిండేది, పనిచేయకుండా అడ్డుపడ్డాడు. అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు. కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు, కడవని వదిలేశాడు ఆయన. తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా 20-25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆ సమయంలో బైఫర్కేషన్ అయింది. అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ఎట్లా కాంపన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు. అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ప్రాజెక్ట్ ఇచ్చారు, చట్టంలో పెట్టారు, కానీ ఆ 7 మండలాలు ఇవ్వలేదు. ఆ 7 మండలాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్టు కాదు. అప్పుడు కేంద్రాన్ని గట్టిగా అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ 7 మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ 7 మండలాలు ఇమ్మని అడిగాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, థ్యాంక్స్ టు దెమ్, 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో క్యాబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇచ్చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు. అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి. అక్కడి నుంచి 28 సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళారు. 82 సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం. అదొక ప్యాషన్. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్. పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం. ఇది కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ధ్యేయంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం. డయాఫామ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. 100 మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. స్పిల్వే గేట్లన్నీ
డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ కట్టాం, లోయర్ అప్పర్ 2 కాఫర్ డ్యాములు కట్టాం. ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి, తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి గారికి కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం. 4,114 కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం. పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం. ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదని పనులు ఆపలేదు. ముందు మనం రీఎంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకెళ్లిపోయాం. ఆ విధంగా మీరు చూస్తే 2014-19 11,762 కోట్లు ఖర్చు పెడితే 4,995 కోట్లు వాళ్ళు ఇచ్చారు. మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం. మళ్ళీ తర్వాత వచ్చింది ఆ డబ్బులు, అది కూడా నేను చెప్తాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన, ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్ళాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది. మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ 70 సార్లు 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీకి పోవడం, అవన్నీ చేసేది డెవలప్ చేశాం. అదే మరి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇచ్చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది. ఆ రోజు నేను అమెరికాకు పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ అది ప్రాజెక్ట్. ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్, కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్, అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్, కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం. ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి. ఇది చరిత్ర. ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపేమన్నారు. కెన్ యూ ఇమాజిన్? నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే 7 మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను. అది నా దూరదృష్టి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఏర్పడతాయి. ఏ పని కావాలన్నా, 1 ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది 2 రాష్ట్రాలు వచ్చినప్పుడు. అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు. సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై 29, 2019 నోటీసులు జారీ చేశారు. అంటే సైట్లో కూడా ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మొత్తం మూటముల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు అక్కడి నుంచి.
ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు. ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్టు తయారు చేశారు. అంటే గర్వమా, పొగురా, లేకపోతే మనిషికి అహంభావమా, లేకపోతే చేతగాంతనమా, లేదంటే పిచ్చితనమా, ఏదైనా అనొచ్చు మనం. దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి 2 సీజన్స్ ఏమీ పట్టించుకోవాలి. 15 నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది. 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి అంటే 500 టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది. కాబట్టి 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోవడానికి సర్ప్లస్ వేర్ కానీ, స్లూయిస్ కానీ, అవుట్ఫ్లో కానీ ఇవన్నీ నిర్మాణం చేశాం. దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు. వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఏదీ ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ని అనాథన చేసి, ఎవడు లేకుండా చేసి, రివర్స్ టెండర్ని ఒక ఆనందం, పైశాచిక ఆనందాన్ని పొందారు. మే 19 నుంచి 20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు, గాలి కుదిలి పెట్టేశారు. దీంతో ఆగస్టు 20 అక్టోబర్లో వర్షాలు వచ్చాయి. ఏదైతే ఆ కాఫర్ డ్యాం పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటివి. ప్రొటెక్ట్ చేసుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు. 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి. అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం, సుడులు తిరగడం, 20 అడుగులు కిందికి వెళ్ళిపోవడం, డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం. కాఫర్ డ్యాంలో కూడా జెట్ రౌటింగ్ ఉంది, అది కూడా డిస్టర్బ్ కావడం. గ్యాప్ 1 అది కొట్టుకొని వెళ్ళిపోవడం, 100 మీటర్లు. చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది. ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 4167 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 8382 కోట్లు. ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు. 3325 కోట్లు కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకెళ్లొద్దండి, ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబుదారీతనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము, వెయిట్ చేయండి, డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్, సెక్రటరీ, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు. ప్లీజ్ కైండ్లీ వెయిట్, వీ విల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్. ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకొని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు. దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ని పంపించారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది, ఎందుకు డ్యామేజ్ అయింది, అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి అడ్డదారిలో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. చేతగాని ఆర్గ్యుమెంట్లన్నీ. ముందు డయాఫామ్ వాల్ ఎందుకు కట్టారు, కట్టలేదు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు, లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా, అడ్డదుడ్డంగా. ఆ రోజు సిడబ్ల్యూసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే, మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల 227 అంటే 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అదే మరిగా ఇప్పుడు 41.15 ఫేజ్ 1, ఫేజ్ 2 45.72. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు, కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో 41.15కే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం DPR 2కి ఆ రోజు ఇచ్చిన అనుమతి 55,548 కోట్లు. కాబట్టి ఇది 30,000 కోట్లు అంటే ఇంకా 25,000 కోట్లు కన్స్ట్రక్షన్ కానీ R&R అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల, అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మళ్లీ కేంద్రంలో NDA వచ్చింది. మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు. దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా, ఎందుకంటే మేము NDA, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం. ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని, రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో, ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో, నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను, 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. ఇప్పుడు ఒక ఆశ, ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది. మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, దీనికి మళ్లీ జీవాన్ని పోశాం. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ. దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఈరోజు దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర 3 కారిడార్లు వచ్చాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్, బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్లో డబ్బులు అలొకేట్ చేశారు, ముందుకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేది మెయిన్గా. అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు. మళ్లీ ఇక్కడ 2 కారిడార్లు, 3 కారిడార్లు మనకు వస్తున్నాయి. ఒకటి కడపలో కొప్పర్తి, ఇది 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2,137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2,620 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి. 45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఇప్పటికే కృష్ణపట్నం, అక్కడ కూడా ఒక నోడ్కి
హబ్కి అనుమతి ఇచ్చారు. 1800 కోట్లు మనం ఖర్చు పెడతాం. అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది, అది కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికి 4 హబ్బులు వచ్చి 3 కారిడార్లలో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కేంద్రం దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన 2, ఇంతకుముందు అనౌన్స్ చేసిన 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా, ఇదంతా మా ఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు. వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ మన దేశం కాబట్టి జరిగిపోతా ఉంది. ఇది బ్రీఫ్గా, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుడ్ డే, గుడ్ బిగినింగ్. తెచ్చుకోవాలి. ఇది నేషనల్ ప్రాజెక్ట్. అదే మరిగా దీనివల్ల ఎవరికి నష్టం లేదు, కానీ కొంతమందికి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. జాగ్రత్తగా వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి, కన్విన్స్ చేసుకొని అక్కడ కూడా నష్టం జరగకుండా అవసరమైతే ప్రొటెక్షన్ వాల్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇది దేశ అభివృద్ధి కోసం. అన్నీ ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. డిలే అయ్యే కొందికి కాస్ట్ ఎక్స్లేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు అయి ఉంటే ఇంకా తక్కువ ఖర్చు అయ్యండి. అది ఇప్పుడైతే ఇది వచ్చింది, ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రీహాబిలిటేషన్ పెరుగుతుంది, R&R పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది కదా, ఆ రేట్లన్నీ ఇవ్వాలి కదా, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పెరుగుతుంది. అన్నీ ప్రోగ్రెస్ ప్రొయాక్టివ్గా ఉంది. ఇది బై 26 మార్చ్ 27 కంప్లీట్ అయ్యేటట్టుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా శ్రద్ధ పెడతాం. రామానాయుడు ఉన్నాడు, వెంకటేశ్వరం తెచ్చాం, ఇంకా అందరినీ సూటబుల్ పర్సన్స్ అందరినీ పెడుతున్నాం. ఇక్కడ ఇది ట్రాక్ ఎక్కించాం విత్ గ్రేట్ డిఫికల్టీ. ట్రాక్ మీద మళ్ళా పెట్టాం. ఎక్కడో వెళ్లిపోయిన గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కించి మళ్ళా ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం. ఇప్పుడు ఇంకా ఈ ప్రాజెక్టులు ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా ఏం చేశారు, అది పెరిగితే మళ్ళీ పెంచుకోవాలి, అవన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఎస్టిమేట్స్ తయారు చేస్తాం. ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పినట్టు డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. ఆ అజంప్షన్తో కానీ దాంట్లో పార్ట్లీ కానీ ఇందులో పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు IIT మెడ్రాస్ హైదరాబాద్ చేశారు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఎట్లా చేస్తే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని మీద వరల్డ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. అమెరికా నుంచి, కెనడా నుంచి 3 మెంబర్ కమిటీని 4 మెంబర్ కమిటీ పిలిపించారు. మన వాళ్ళతో మాట్లాడారు, CWC కూర్చున్నారు. అందరూ కలిసి డిస్కస్ చేసిన తర్వాత 3-4 ప్లేసెస్లో డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయినప్పుడు రింగ్ బండ్ వేయాలనుకున్నారు. దానికి అక్కడే రిపేర్లు చేయడం. కానీ ఆ రింగ్ బండ్ వేస్తే నిలుస్తుందా, మిగిలిన ఇక్కడ డ్యామేజ్ కాలేదని 100% షూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళకే డౌట్ ఉంది. అందుకేం ఆలోచించారంటే ఇది కరెక్ట్ కాదు, విల్ గో ఫ్రెష్ డయాఫామ్ వాల్.
446 కోట్లతో ఆ రోజు పూర్తి చేశాం. ఆ 4 ప్లేసెస్లో రింగ్ బండ్ వేస్తే 449 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆ 4 ప్లేస్లో రింగ్ బండ్ వేసిన శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి అనుమానం ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ గోదావరి లేసిపోతుంది. అంత భయంకరమైన ప్రాజెక్ట్. అందుకే వాళ్ళు ఏమన్నారంటే డయాఫామ్ వాల్ 990 crores అవుతుంది, పర్వాలేదు విల్ గో హెడ్ అని ఇప్పుడు 990 crores వచ్చారు. ఇంత మునిపే ఒకసారి 2022లో టెండర్లు పిలిచారు. ఆ 4 ప్లేసెస్లో డయాఫామ్ వాళ్ళు రింగ్ బండ్లు వేయడానికి అది 350 కోట్ల. ఎంతకు వచ్చింది అది వెంకటేశ్వరరావు? ఆ ప్రాజెక్ట్ ఎంతకు వచ్చింది అప్పుడు టెండర్ పిలిచినప్పుడు? 300 ఏదో చెప్పారు, 30,000 రిపేర్లకి. కానీ మొన్న టెండర్లు వేసినప్పుడు ఎంత వచ్చింది? 389 crores ఆ రిపేర్లకు వచ్చింది. అది క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఇంత ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లని. ఇప్పుడు మొత్తం కలిసి డయాఫామ్ వాల్ ఫుల్ గా చేయాలంటే ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ కింద ముందుకెళ్ళిపోదామని నిర్ణయించాం. అది కేబినెట్ నిర్ణయించాం, మనం మీటింగ్లో కూడా అనుకున్నాం. ఇప్పుడు నవ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మళ్ళా లేట్ కాకుండా నెక్స్ట్ మంత్ లో వర్క్ స్టార్ట్ చేయాలి, అక్టోబర్లో స్టార్ట్ చేయాలి. దే విల్ స్టార్ట్. బావర్ ఇప్పుడుండే కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దాన్ని డయాఫామ్ వాల్ చేయాలి, ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, అన్నిటికీ కూడా క్లియర్ కట్ టైమ్ లైన్స్ ఇవ్వాలి. దే విల్ గో అహెడ్. Sir, Apurva here from India Today. You said that the Polavaram project was supposed to be completed by 2021, but unfortunately, with the change in power, it has been set back by almost over 6 years. Now, within 2026, that is the timeline that has been allotted. Are you confident that this is going to be the project, all funds and all kind of things will be put in to ensure that the project is completed at time? Phase 1, no option, we have to complete. By 2027, we have to complete phase 1. Phase 1 is 41.15 meters. But project will be completed, but water will be impounded up to 41.15. Now we have to work phase 2 and convince and then take forward. Otherwise, it will be always enhancement of project cost, either land acquisition or R&R because of inflation, so many things. That is where we are today. 100% we are going to complete phase 1 by 2027. What are the major lapses that you have looked into in the last 5 years? One is, project is a big project. In the recent past, in the recent near future, in India we are not going to construct this type of project. Only unfortunate thing, at that time who is at the helm of affairs, they are unable to understand the importance of this project. After 3 gauges, this is the biggest project in India. 50 lakh cusics of water at one time we have to discharge. Last 100 years, 36 lakh cusics of water has come. That means one day discharge of water is 360 TMC of water. For Andhra Pradesh, double TMC, that means 360 to 360, 720, that is enough for all irrigation. That is the source of this project. Anybody here, even small boy, without knowing governance, there is a contractor, there is an engineer. There is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April or May. June, July, rains will start. August, heavy rains will come in September. He has to close that gap, that is Coffer Dam, without knowing fundamentals. He changed the contractor, he changed the officers. Government of India warned, PPA objected on record, on file, on minutes.
this adamant behavior. He changed everything. He called tenders. He sent for ratification. You can imagine. It is a central project. At that time, Pangaria gave this project to the state because central projects are all projects. It took so much of time. State can complete record time because it is a state interest. It is meant for one state. Because of the damage, 2 years they are unable to understand what happened. If you can go through that statement, they used to give every day 2020 will complete, 2021, 2024. What is diaphragm wall? Where is diaphragm wall? I am unable to see one irrigation minister without knowing diaphragm wall. All projects will have diaphragm walls. These are all the stories we heard. This is very pathetic condition for democracy. Even politicians who may not know things, okay, well, you are only a policy maker. Some people may not have that policy or vision also. That is a different issue. But you have to respect professionals, officers, listen to them, hear to them. You may not do justice. You should not do injustice. That is exactly that was happened at that time. Democracy paid heavy price, not ordinary price. But God is great. There is destiny. At least we are able to set right now. Otherwise, irreparable damage forever. Today also, that person who was at the helm of affairs, they misused the taxpayers' money. Whose money is this? We are the custodians of taxpayers' money. It is not our kingdom or your own way, you cannot do it. That is what I want to emphasize here. I want to educate people. అన్నింటికీ పరిష్కార మార్గం ప్రజల్లో చైతన్యం. ఇది ఒక కేస్ స్టడీ కింద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి యొక్క గర్వంతో ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హతే లేదు. ఇలాంటి వ్యక్తులకి ఐఎమ్ వెరీ క్లియర్. మామూలుగా ఏదో ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్కడా ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళ పట్టుకొని కొంతమంది రౌడీలు వచ్చేసి ఇష్టానుసారంగా మేము నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం, ఏమైనా చేస్తాం, చాలా ఇస్తామంటే రాజకీయ ముసుగులు మంచిది కాదు అది. సార్, పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది. అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది కూడా, పడింది కదా. అంత చూస్తున్నారు. కంప కొట్టడానికి 30 లక్షలు అయింది, 36 లక్షలు అయింది కంప కొట్టడానికి. 36 కోట్లు సార్, 36 కోట్లు సార్, 36 కోట్లు అయింది. 36 కోట్ల కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపును క్లీన్ చేయడానికి 36 కోట్లు. కెన్ యూ ఇమాజిన్? ఎక్కడన్నా ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడన్నా చూస్తారా మీరు? ఏం చెప్పాలి సార్? మన కర్మది. వేరే దేశాలు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు మనకి అమరావతి నుంచి కూడా కొంత అమరావతి కోసం ప్రతిగా కొంత ఫండ్ వస్తుంది అనేది మనకు మొదటి నుంచి. ఇప్పుడు ఈ కేబినెట్ లో దానికి సంబంధించిన కాదు, వాళ్ళు కూడా చెప్పారు కదా, బయోలాటరల్ ఫండ్స్ అని ఇప్పిస్తున్నామని చెప్పారు. అవన్నీ తర్వాత వర్కౌట్ చేసుకుంటాం. ముందు డబ్బులు వస్తాయి, పనులు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తాం. ఇవన్నీ వర్కౌట్ చేద్దాం. అమికబుల్ గా ఇవన్నీ వర్కౌట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ నేషనల్ వెల్త్, నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది కమ్యూనిటీ. ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇవన్నీ. ఎవరికి నష్టం జరగకుండా చేసుకోవాలి. మాట్లాడదాం, అందరితో మాట్లాడతాం. ఎవరికి నష్టం జరగకుండా కేంద్రం కూడా బాధ్యత తీసుకుంటుంది. మేము కూడా మాట్లాడతాం, అందరితో మాట్లాడి కన్విన్స్ చేసుకుంటాం, ముందుకు వెళ్తాం. సార్, ఇప్పుడు 41 ఇది రివర్ లింకేజ్ ఫేజ్ 1, ఫేజ్ 2 కాదు. ఇదేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో అప్ టు విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ అప్ టు కృష్ణా. ఇది పోలవరం ప్రాజెక్ట్. రివర్ లింకేజ్ ఈజ్ అడిషనల్. ఇక్కడి నుంచి అందుకే నేనేమన్నానంటే పట్టిసీమ తీసుకొచ్చి దీనికి కలిపాం. పురుషోత్తపట్నం తీసుకుపోయి ఏలేరులో పెట్టాం. ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా ఉపయోగించుకోవాలి 5 ఏళ్లు, పట్టిసీమ కూడా ఉపయోగించుకోలేదు.
అందుకే నీళ్లు లేకుండా పంటలు కూడా ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కెనాల్స్ పూర్తి చేసి పురుషోత్తపట్నం ద్వారా 6,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. అది అనకాపల్లి ఆ ఏరియాలో ఇరిగేట్ చేస్తాం. ముందు 3 ఏళ్లు ఈ ప్రాజెక్టు పూర్తొస్తే అక్కడి నుంచి గ్రావిటీతో విశాఖపట్నం వెళ్ళిపోతుంది. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి పెన్నా లింక్లో పడేస్తాం. అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి, లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసుకుపోగలిగితే తీసుకుపోయేసి రైట్ మెయిన్ కెనాల్కి నాగార్జున సాగర్కి ఇస్తే ఒక 150 టీఎంసీలో 60, 70, 100 టీఎంసీకి నీళ్లు ఇస్తాం. ఈ కృష్ణా డెల్టా నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్ళని ఒక 200-250 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం. అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు తీసుకుపోవడం. అప్పుడు నదుల అనుసంధానం 90% పూర్తి అయిపోతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది అంటున్నారు, కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా లేదో నాకు తెలియదు. దానికంటే ఇది బెటర్. లాస్ట్లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్లు వస్తాయి, ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి. మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే 100 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, 100-200 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్లోకి వెళ్తుంది. ఆ రిజర్వాయర్ ఫిల్అప్ చేయొచ్చు. అక్కడి నుంచి తెలంగాణ కూడా గ్రావిటీకి వెళ్తుంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం, నల్గొండ. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ వేస్తే బనకచెర్లకు వెళ్తుంది. బనకచెర్ల గుండికాయ రాయలసీమకి. అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగిరి, రైట్ మెయిన్ కెనాల్, కేసీ కెనాల్ అన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంక రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఆల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి. ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం. దట్ ఈజ్ అవర్ ప్లాన్, గ్రాండ్ ప్లాన్. విల్ కంప్లీట్. నికర జలాలు ఉన్నాయి, సముద్రం లేకపోయి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగి పోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు, సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్. నేను అనేవాడిని, వెలుగొండకు ఫౌండేషన్స్ నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. సార్ మీరు 5 ఏళ్లకు 1 సంవత్సరం నీళ్లు ఇవ్వండి, మాకు భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని. అదే ఇప్పుడు రియాలిటీ. ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళా డెస్టినీ నేనే దాన్ని ఇనాగరేట్ చేయాలి. విల్ కంప్లీట్ నౌ. ఎప్పుడు ఇది వేసింది 97, 98 ఆ ప్రాంతాల్లో వేసా ఫౌండేషన్, అరౌండ్ 2000 అనుకుంటాను. నవ్ విల్ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, అన్ని రిజర్వాయర్స్ నీళ్లు పెట్టగలిగితే, భూమిని ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది రాదు. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం. 100% చేస్తాం. అందుకే ఇప్పుడు కాదు నేను చేసింది. ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్, కంటూర్ ట్రెంచెస్, అదే మరి ఫామ్ పాండ్స్, చెరువులన్నీ కూడా పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇవన్నిటికీ ఇప్పుడు ఒక షేప్ వచ్చింది. సార్ పోలవరం ప్రాజెక్ట్ 15 మీటర్స్ అంటే ఎంత సార్? వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ ఉంటుంది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఎంసీ. పోలవరం ఇప్పుడు 41.15 మీటర్స్ అన్నారు కదా బై 27. 140 150 కాదు 41.15కి 190 150 కదా. 119 టీఎంసీ నీళ్లు ఉంటుంది.
45.15 అయితే 118 119 194 వస్తుంది. ఇప్పుడు 119 వస్తుంది. 194 వర్సెస్ టు 119. కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ పూర్తయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు. అంటే 3.5 TMs ఏ డే విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి. ఆ నీళ్లు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆలోచనలు ఉండాలి కదా. ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి 40 ఏళ్ల నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద. మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి అలవాటు అయిపోయింది. ఒక 10 రోజులు తిరిగాను నేను. మీ అందరికీ ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది. దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్ని చేశారు. సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి 2016లోనే 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్. ఇప్పుడు ఏమన్నా మనకేమన్నా 2024 వచ్చేసింది. ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోటులో ఉన్నాం. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. మనం కాదు కదా, ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్ట్. కేంద్రం అయినా కానీ ఇప్పుడు 55,000 కోట్లకి ఇంకా శాంక్షనింగ్ అప్రూవల్ రాలేదు. అవల్గా చేసుకోవాలి కదా. అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా. మరి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్? ముందు ప్రాజెక్ట్ పూర్తిగానే బ్రదర్. రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే కొండ 4 మంది వేసి ఉండే 4 పోయింది అనుకోండి. 5 years బాగా డిలే జరిగింది. దుర్మార్గుడు చేసే పనులు చేసిపోతా ఉంటారు. ఓసారి కాల చక్రంలో కొంతమంది వస్తారు. అందుకే నేను చెప్పాను ప్యాబ్లో ఎవరు డ్రగ్ పెడ్లరా సార్? ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా కాదు, ఎస్కోబార్. మీరు మర్చిపోతున్నారు. ప్యాబ్లో ఎస్కోబార్ 4 series వచ్చి అతని గురించి. ఆ సిరీస్ మీరందరూ ఒకసారి చదవాలా. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి. అరౌండ్ 85-90s 25 ఏళ్ల ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా. కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడి పొలిటికలీ. దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం. అలాంటి క్యారెక్టర్ అందుకనే ప్యాబ్లో ఎస్కోబార్ అన్నాను. సిమిలర్ క్యారెక్టర్. 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో 45 years. నెవర్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇమాజిన్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి. చిన్న విషయం అండి. ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఇది ఏంటిది అన్ని? నెవర్, నోబడీ కెన్ ఇమాజిన్, విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముందు అయిపోయినంత అయిపోయింది. కనీసం నవ్వుముఖంగా ఇప్పుడు మీలో కూడా నవ్వుముఖంగా ఇప్పుడు వస్తుంది. ముందు మీరు నవ్వుముఖమే లేదు. ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో ఎవరో మీ వెనకాల కత్తి కొన్నట్టు మీ మెడ మీద. దట్ ఈస్ ది డేస్. Sir, you talked about 4 new corridors that are being introduced now, including ఎస్కోబార్ను సార్ ఈ talking about these corridors and the job opportunities that will come up. How does the Andhra Pradesh government plan to take forward your skill census? Pilot is going on now, Mangalagiri. Exactly 8 to 9 months we will complete a skill census, first of its kind in the world. On the base of that, we will plan how to upgrade skills, what are all the skills required.
Meanwhile also will continue, but ultimately we know what are all the skills available in Andhra Pradesh, how to skill further. Skilling is important, we'll do that. It is a continuous process. I am confident our people are capable, very, very adaptable. If you see all over the world, Indians are very, very adaptable and acceptable. Any climate, any culture, anywhere in the world, they will survive. That is the acceptance for Indians. Among Indians, 30% are Telugu people. They are moving everywhere. Now, if you can reorient them, they will do wonders. You are going to see in course of time how this government is going to use skills, technologies, overall empowerment of people. You will witness. Okay? ఇంకా డిసైడ్ కాలేదు. వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. సార్ ఇప్పుడు ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు. సార్ కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి కూడా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గాని జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల. ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను. కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు, రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టాను. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయాను. వచ్చారు, మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్నా. మీరు రమాందర్ నీళ్ళు ఎక్కడ అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్ని రోజులు ల్యాండ్ ఇస్తారని. ల్యాండ్ ఇచ్చా. కొన్ని కండిషన్స్ పెట్టారు లెవెలింగ్ చేయమని. ఎల్ఎన్టీ చెప్పి లెవెలింగ్ చేయించా. ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు 4,31,000 వెహికల్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి. వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ 1,700 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కెన్ యూ ఇమాజిన్? ఎవడన్నా వస్తాడండి? ఈజ్ ఇట్ గవర్నెన్స్? ఒక ప్రెస్టీజియస్ కమిటీ, ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీలో ఏం చెప్పారు? రాజశేఖర్ ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు. యూ రిమెంబర్? ఎంత ఫన్నీగా బిహేవ్ చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 1,700 కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి కోకొల్లలు. కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి, ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే.
అయినా కూడా ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ 990 కోట్ల రూపాయలు, అంతకంటే ముందు 2200 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దీన్ని డైవర్ట్ చేశారు. 990 కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు. 990 crores రిలీజ్ చేస్తే 1100 కోట్లు మళ్ళా ఇస్తున్నారు. అంటే 2000 కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం ఈ 100 daysలో. ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే, నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని, మీరు ఇది చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం, అలాంటి మేమేం చేయలేమని. మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? వార్నింగ్ లెటర్ అంటారా, హెచ్చరిక అంటారా, మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా? మీకు ఇవన్నీ విషయాలు మీరేంటంటే మీకు చిన్న విషయాలుగా కనపడొస్తాయి. దిస్ ఈజ్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఒక్కడు లేడయ్యా ఢిల్లీ సెక్రటరియట్లో ఆంధ్ర నుంచి. ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్, హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబుల్స్, వీళ్ళు యూస్లెస్ ఫెలోస్, కరప్ట్ ఫెలోస్, వీళ్ళు పనికిరానళ్ళు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఈస్ ది మిస్టేక్? ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి, ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరని అంటే, మీ వాళ్ళు లేకపోతే మేమేం చేసింది అంటారు. అంటే ఆ క్రెడిబిలిటీ పోగొట్టేశారు, మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు. చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి, డ్యూ షేర్ ఇవ్వాలి, మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు. ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లైమ్ లైట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు ఉండి ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే వాట్ ఇట్ ఇండికేట్స్. ఇలాంటివన్నీ చాలా ఒకటొకటిగా చాలా జరిగాయి. ఇంకా ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు, బ్యాక్ ఆఫ్ దేర్ ఆఫీస్. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంటం వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది. సార్, లాస్ట్ గవర్నమెంట్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముంబై మోడల్ ని కూడా, వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు. అందులో బలవంతంగా ఐపీఎస్ ని కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్. అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ల గురించి కూడా. ఐపీఎస్ఏ కాదు, డే బై డే ఆ స్టోరీలు ఏంటంటే మీకు ఏమనిపించింది? బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యం లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు. ఏం నాకు ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. I want to talk to them very frankly. I want to guide them, or otherwise I want to be very firm. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఈ రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా ఈ కొండ లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని? ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం, గంజాయి వెంటాడుతా ఉంది మమ్మల్ని. ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి నేను అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాను. ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే
ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి? భయంకరమైన నెట్వర్కా? ఎక్కడొస్తాడో, ఎవడు తెస్తాడో, ఎవడమ్ముతాడో ఎవడికి తెలియదు. ఒక భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని చూస్తే బాధ, ఆవేదన. కానీ వాట్ కెన్ వి డూ? అంత ఈజీగా ఉండదు. సరే, లిక్కర్ అంటే, మద్యం అంటే నేను కొట్టగలిగాను, దాన్ని కూడా సమర్థించుకుంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంటే? ఎవడిచ్చాడా మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి? దెర్ ఈజ్ ఎ నేషనల్ బ్రాండ్స్, దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, దెర్ ఆర్ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్, సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. ఉండో తీసుకొస్తావు, ఏదో బ్రాండ్ పెడతావు, ఏదో చేస్తావు, కలుపుతావు అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే లిక్కర్ అయిపోతుందా? దానికి స్టాండర్డ్స్ లేవా? చాలా దారుణం. అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురుదాడి చేస్తాం, పేపర్లో రాయిపిస్తాం, లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటి ఇవన్నీ? ఓకే, రాజకీయాలు డిఫరెంట్. యూ మే లైక్ మై ఐడియాస్, మై ఐడియాలజీ, యూ మే నాట్ లైక్, బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ, దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్. ఐఎమ్ ఇన్హెరిటెడ్ విత్ పెయిన్ సఫరింగ్. ఐఎమ్ టెలింగ్ యూ. ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పి బాధ. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నామోషి. మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని. నీరు మీరు, జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు, ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు? కెన్ యూ ఇమాజిన్? అసహ్యం అనిపించలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు. మొన్నటి వరకు బూతులు, ఇప్పుడు బూతులు లేవనుకోండి, ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి. విన్నామా పోనీ 5 ఏళ్ళు ఎన్ని బూతులండి, ఎన్ని మాటలండి. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నాం ఆ బూతులు? చేత కదా? మనకు నోరులు లేవా? ఎందుకు మాట్లాడలేదు? కెన్ యూ వోంట్ సీ దట్ డిఫరెన్స్? హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా? ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్లే కదా. ఎక్కడ రానిచ్చారండి? విశాఖపట్నం పోతే రానియరు, తిరుపతి పోతే దిగనీయరు, ఇంటికాడ నుంచి బయట రానియరు. కెన్ యూ ఇమాజిన్? గేటుకు తాళ్లు కడతారు. ఇక్కడికి వస్తే, అమరావతికి వస్తే తాళ్లతో, కర్రలతో, చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుస్తోంది, చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు. ఇవన్నీ మనం చూసిన అరాచకాలు. మీడియా పైన దాడులు, వల్ల పెట్టడం, పైన డ్రోన్స్ వేయడం, ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం. పైశాచిక ఆనందం కాకపోతే, పిచ్చితనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ? తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం అయింది మీకు అన్నాయి. కానీ మీరు మర్చిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది. ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి. ఒక సీజన్లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతాయి. ఆ సీజన్ వస్తే జుమ్మని వస్తాయి, మల్టిపుల్ లావాకి వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్గా మీరు ఆ సీజన్ వస్తే మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడుగులు మరి ఉన్నాయి. కొన్ని చలి ఇవి ఉంటాయి, అవి ఏమంటారు మన పల్లెటూరులో చలివెందులేదో అంటారు, ఒక ఈగలు. అవి ఒక సీజన్లోనే వస్తాయి, ఒక్క వర్షం పడినప్పుడు వస్తాయి ఉసుర్లు. ఆ ఉసుర్లు అట్లా వస్తాయి. అవి కొన్ని రాయలసీమలో అయితే చాలా మంది అవి తీసుకొని తింటారు. బాగా ఉప్పు ఫ్రై చేస్తారు, ఫ్రై చేసి బాగా ఉప్పు అవన్నీ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా అట్లా వస్తాయి. కొన్ని దిక్కళ్ళు పుట్టగొడుగులు వస్తాయి. ఎగ్జాక్ట్ గా ఒక సీజన్ లో ఆ మట్టిలో
పుట్టుకొస్తాయి, అంతవరకు మామూలు పుట్టాయి. అట్లా వీళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, సార్ మామూలు వాళ్ళు కాదు. సార్ అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల విషయంలో మీ క్యాడర్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉంది. ఆ స్వీట్ న్యూస్ ఎప్పుడు? అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి. అది కూడా లేట్ కాకూడదు. నాకు వచ్చిన సవాళ్ళు అంటే మీ మాదిరిగానే నాకు కూడా 24 గంటల టైం, మా పార్టీ వాళ్ళకి కూడా 24 గంటల టైం. ఇప్పటికి 70 రోజులు 80 రోజులు అయిపోయింది. 70 రోజులు అయిందా 75 రోజులు అయిందా? 75 రోజులు అయింది. ఇంకొక 25 రోజుల్లో 100 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ 100 రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా. ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా. మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా నన్ను తిడతారు. వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పానో నేను అధ్యయనం చేస్తాను, మీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తాను, మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా. మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని. ఇప్పుడు కోయిలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. వీ హ్యావ్ టు క్యారీ ఎవ్రీబడి విత్ అస్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. ఎలక్షన్లో పోటీ చేశాం, అదే మరి వర్కౌట్ చేసుకుంటాం. ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది. ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్లయితే చేశామో వెరీ క్లియర్ గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టాం. సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం. న్యాయం చేసేది మీరు చెప్పినట్టు. చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు, ఇది కూడా చెప్తా ఉండాలి, లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు. యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. కాంపిటీషన్ కాదు ఇది, యాస్పిరేషన్స్. ఆశావాదులు కూడా కాదు, ఎక్స్పెక్టేషన్స్. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. రెండోది కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి. దాంట్లో తప్పు కూడా లేదు. అందరూ సాక్రిఫైస్ చేశారు, అందరూ సఫర్ అయ్యారు. సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి. అంటే నేను చేశా కదా, నేను కష్టపడ్డా కదా, నేను సఫర్ అయ్యాను కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఈయన ఆస్తిపోయింది. ఈ ఆల్సో సఫర్డ్. సఫర్ అయినోడికి ఏముంటుంది, నేను ఈయన కోసం ఆలోచించాను, పనిచేశాను, ఓటేశాను, రావాలి కదా, నా ఆస్తి తీసి ఇవ్వాలి కదా, లేకుంటే తన్నాలి కదా పట్టుకొని. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్. ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి, దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. దట్ ఈస్ ది మిస్ మ్యాచ్. అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం, మా క్యాడర్ కూడా అప్పీల్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా అన్నాను, ఫ్రీగా ఇవ్వాలి. ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్లవేషన్, రెయినీ సీజన్ వచ్చింది, ఇప్పుడు నేను తోవలేను. నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది, నేను ఇస్తానని చెప్పి లారీల్లో ఏమన్నాం. మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా ఇవన్నీ. ఓకే రమ్మన్నారు, ఇవ్వడం మొదలుపెట్టారు. మొదలు పెడితే లారీలో నిలబెట్టేశారు. నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా వాళ్ళకి శక్తి లేదు. నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక 100 లారీలు రోడ్డు మీద ఉన్నాయి. ఇదేంటే ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ అంటారు. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు, మీరు తప్పు చేస్తున్నారు. వీడు 2 రోజులు వెయిట్ చేస్తున్నాడు, 3 రోజులు వెయిట్ చేస్తున్నాడు. 3 రోజుల ఛార్జ్ కూడా ఎవరి మీద వేస్తున్నాడు, కన్జ్యూమర్ పైన వేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి యూ రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి, లారీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి, డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి, వచ్చిన తర్వాత 1 అవర్ స్లాట్ ఇవ్వండి, ఆ 2 అవర్స్లోనే ఆ లారీలన్నీ ఫిలప్ చేసి పంపించండి అని పెట్టాను. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది. ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం, ఐవీఆర్ఎస్ చెప్తున్నారు. ఎవడన్నా మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి, లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం, ఈవిడ
రీచ్ దగ్గర వీటి డబ్బులు కొట్టేయాలని చూడడం, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఫ్రీ శాండ్ ఇవ్వాలి, మళ్ళా కన్విన్స్ చేయాలి, లాస్ట్ మైల్ డెలివరీ జరగాలి. ఇది నేను ఒక్కడే చేయలేను. ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి. దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి 8 గంటలకు నాకు టెలికాన్ఫరెన్స్. ఈజ్ ఇట్ నెసెసరీ? తప్పదు. దిస్ వేర్ మీరు కూడా అర్థం చేసుకోలేరు. మీరేమంటున్నారు, ఎప్పుడేస్తారు సార్ నామినేషన్లు అంటారు. నాకు ఈ పనులే జరిగిపోతున్నాయి. ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఈజ్ వెరీ లో, డైరెక్షన్ ఈజ్ టోటలీ మిస్డ్. వితౌట్ డైరెక్షన్ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్. ఎందుకంటే 5 ఏళ్ళు ఆలోచించడం మానేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళా నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్లో పెట్టాలి. ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు, మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటారు. మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్గా దెర్ ఇస్ నో మనీ, సో డోంట్ డూ ఇట్. ఇప్పుడు ఉదాహరణకు 350 కోట్లు కావాలి ఇరిగేషన్. దేనికి? గేట్లు రిపేర్ చేయడానికి. గేట్లు రిపేర్ చేయడానికి 300 కోట్లు కావాలి. లేకపోతే నేను తుంగభద్ర వరకు అయిపోతుంది. గుండ్లకమ్మ గేటు కొట్టుకొని పోతే 2 సార్లు కొట్టుకొని పోతే 3వసారి కాంట్రాక్టర్ రాలేదు 10 కోట్లు ఇవ్వకపోతే. ఎంత? ఓన్లీ 10 crores. 10 crores ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే, ఇప్పుడు మా వాళ్ళు అడిగారు అనుకో, మీకు వస్తే ఎవరు వస్తారు, పోయా మేము రామంటారు. కాదా నీకు ఇస్తున్నామని చెప్తే నేను వస్తున్నాడు. ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది? కొట్టుకోమైంది. అందరూ ఆశలు పెట్టారు. నేను అన్నా రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టా, రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి, మీరంతా ఆఫీస్ వెళ్ళండి, వెళ్ళిపోయి ఫైట్ చేయండి, అవసరమైతే కన్నానాయుడు తీసుకుపోమన్నాం. కన్నానాయుడు రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది, నేను రానంటే, కాదు నేను సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే, సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆడ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆశలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్లు పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది. 86 TMCకి వెళ్ళింది, ఇంకా నీళ్లు వస్తున్నాయి. 109 TMC వస్తాయి. ఒక 40-45 TMC నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం. మరి ఇవన్నీ మీకు కనపడవు. మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇది చేసి అదే కనపడస్తూ ఉంటుంది మీకు. లేదంటే వాళ్ళు చెప్పేది పెద్ద న్యూస్ అనుకుంటారు. So these are all various problems I want to share with you. Through you, I want to share with people continuously. What is my effort? What is our effort? All together, నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ సిన్సియర్గా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు రీబిల్డ్ ది స్టేట్. That is where I wanted to communicate time and again for all of you. We are having only one agenda. That agenda is how to revive fast. ఓకే, అప్పుడు కలుస్తా ఉన్నాం. మిమ్మల్ని ముందు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఒక నమ్మకం వస్తుంది. పెట్టరు కదా, అదే చెప్తున్నా. నథింగ్ టు దేర్. మీరు ఒకవేళ వదిలిపెట్టరు కదా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే. ఓకే అమ్మా.